హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనము ఈ వీడియోలో వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్లో ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఆ లెవెల్స్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఊటబావిలాగా మారుతున్న స్టాక్ ఏంటి, 3000 అవ్వగలిగిన సత్తా ఉన్న స్టాక్ ఏంటి, ఆ స్టాక్ని నేను ఎక్కడ కొంటాను, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీ ఏదైనా ఉందా, ట్రేడింగ్కి ఏదైనా ఆపర్చునిటీ ఉందా, చార్ట్ ఏం చెప్తుంది అనేది పంజాబ్ నేషనల్ బ్యాంక్లో చూద్దాం. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరిస్థితి ఏంటి, బ్యాంక్ నిఫ్టీకి ఏ విధంగా తోడ్పడుతుంది. ఈ మధ్య రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన స్మాల్ నెగిటివ్ న్యూస్లు వచ్చినాయి కదా, అవి ఏమైనా ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, ఆ వివరాలతో ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. మనకి ముందుగా బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ గురించి చూస్తే కనుక చూడండి, 34,409 అలాగే 34,669. మనకి ఇంట్రాడేకి ఆపర్చునిటీ ఉంది. మనకి ఏదైనా ఫాల్ వస్తే కనుక ఫాల్ వచ్చే వేగాన్ని అంచనా వేసి మనం ఏదైతే 34,409 స్పాట్ అలాగే 34,669 స్పాట్ ఈ లెవెల్లో ఎంటర్ అవ్వాలా వద్దా, ఎంటర్ అవ్వాలి అని అంటే ఏ లెవెల్ అనేది లక్ రేటు, పెద్ద రేంజ్ కదా ఇది, ఈ రేంజ్లో ఏది బెటర్ ఆపర్చునిటీ అనేది రన్నింగ్ క్యాండిల్స్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. కాబట్టి బై అండ్ డిప్స్ మార్కెట్ స్టిల్ కంటిన్యూ అవుతుందని చెప్పచ్చు. అయితే సడన్గా మనకి మన లెవెల్కి రీచ్ అయితే కనుక మనం పక్కగా తప్పుకోవాలి. అదేంటంటే మనకు రన్నింగ్ మార్కెట్లో చూస్తేనే అర్థమవుతుంది. స్టాటిక్ లెవెల్స్ అయితే నోట్ చేసుకోండి, 34,409 అలాగే 34,669. మీకు రన్నింగ్లో అప్డేట్స్ కావాలి అంటే మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో నేను కాల్ తీసుకుంటే కనుక మీకు నా బయింగ్ వ్యూ అలాగే స్టాప్ లాస్ టార్గెట్ అనేది మీకు ముందుగానే అడ్వాన్స్గా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. చూడండి ఒకసారి నిఫ్టీ చార్ట్ గురించి. నిఫ్టీ చార్ట్ చూస్తే కనుక మనం ఏదైతే ఎంట్రీ మిస్ అయ్యామో అదే లెవెల్ కోసం వెయిట్ చేయమంటాను. ఫాల్ వచ్చింది కాబట్టి యాక్చువల్గా ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే కనుక అప్ ఉంది. కానీ ఎస్జిఎక్స్ నిఫ్టీ అప్ ఉన్నంత మాత్రాన రేపు మార్నింగ్ కూడా అలాగే గ్యాప్లో ఓపెన్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా. రేపు మార్నింగ్ కండిషన్స్ని బేస్ చేసుకొని అలాగే ఎస్జిఎక్స్ నిఫ్టీని బేస్ చేసుకొని నిఫ్టీ అనేది ఓపెన్ అవుతుంది. ఈవెన్ ఎస్జిఎక్స్ నిఫ్టీ పైన ఉన్నా కూడా నిఫ్టీ దాని ప్రకారమే వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా. ఓపెన్ అయిన తర్వాత వెయిట్ చేయమంటాను. మనకి హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చి పైన ట్రేడ్ అయితే కనుక మనకి ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తాం. లేదు మనకి అదృష్టం బాగుండి గ్లోబల్ క్యూస్ కనుక స్లైట్గా స్వల్పంగా కనుక కరెక్ట్ అయితే కనుక మనం ఏదైతే లెవెల్ వెయిట్ చేస్తున్నామో ఆ లెవెల్లో కళ్ళు మూసుకొని మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ బయింగ్ వ్యూ అనేది అలాగే టార్గెట్ టు స్టాప్ లాస్ అనేది మీకు ఫ్రీగానే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనీ మేనేజ్మెంట్ రూల్స్ ఫాలో అయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంట్రాడే ఆ కాల్ తీసుకోమని చెప్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం 1 వీక్ టు 2 వీక్స్ మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఏం జరుగుతుందో చూడమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క Q4 ఎర్నింగ్స్ చూస్తే కనుక ప్రాఫిట్ అనేది ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 16% అప్పు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ ద్వారా ఎంత మనీ గెట్ అవుతుందన్నమాట. మనం ఎఫ్డీ చేసామనుకోండి, మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు కదా, ఆ మనీని వాళ్ళు వెహికల్ లోన్స్ అని, పర్సనల్ లోన్స్ అని, కమర్షియల్ లోన్స్, బిజినెస్ లోన్స్, ఇట్లా హౌసింగ్ లోన్స్ ఇట్లా రొటేట్ చేసుకొని వాళ్ళు ఇంట్రెస్ట్ గెట్ చేసుకుంటారు. మనకి ఎంత పే చేస్తున్నారు, వాళ్ళకి ఎంత మిగిలింది, ఓవరాల్గా ఇంట్రెస్ట్ల మీద నెట్ ఎంత. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఎన్ఐ అనమాట. అదేంటంటే 16.5% డౌను. ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే కదా, ఓకే అని చెప్తాను. ఇబ్బంది ఏమీ లేదంటాను. అలాగే గ్రాస్ ఎన్పిఏ. గ్రాస్ ఎన్పిఏ ఎన్పిఏ అంటే ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్, అంటే నథింగ్ బట్ 3 months పైగా రికవర్ అవ్వని బ్యాడ్ లోన్స్ని ఎన్పిఏ అంటారు. ఎన్పిఏ ఏంటంటే పెరగటం మంచిది కాదు. అలాగే మనకి నెట్ ఎన్పిఏ కూడా పెరిగింది, గ్రాస్ ఎన్పిఏ కూడా పెరిగింది. నెట్ ఎన్పిఏ అనేది చాలా దారుణం అనమాట, 45% అనేది పెరిగింది. గ్రాస్ ఎన్పిఏ అంటే ఏంటి, నెట్ ఎన్పిఏ అంటే ఏంటంటే గ్రాస్ ఎన్పిఏలో ప్రావిజన్స్ ఉంటాయి అన్నమాట. ప్రావిజన్స్ అంటే ఏంటి అని అంటే ఈ బ్యాడ్ లోన్స్ రికవర్ అవ్వమేమో అని చెప్పేసి ఈ ఎన్పిఎస్కి తగ్గట్టుగా ఏంటంటే కొంత అమౌంట్ని బ్యాలెన్స్ షీట్లో ఏంటంటే వీళ్ళు కలుపుతారనమాట. ప్రావిజన్స్గా చేస్తారు. ఒకవేళ మనీ రికవర్ అవ్వకపోతే కనుక ఏంటి పరిస్థితి, ఆ ప్రావిజన్స్ని అందుకోసం చేస్తారనమాట, ప్రావిజన్స్ అనేది చేస్తారు. అలా మనకి గ్రాస్ ఎన్పిఏ 10% పెరగడం అనేది మంచిది కాదు. నెట్ ఎన్పిఏ అయితే ఘోరంగా 45% పెరిగింది. గ్రాస్ ఎన్పిఏలో మనకి 10.5% కనిపిస్తుంది, అంటే వీళ్ళకి చాలా అమౌంట్ ప్రాఫిట్ రావాల్సిన ఆ అమౌంట్ కాస్త వెళ్ళి గ్రాస్ ఎన్పిఏలో కూర్చుందనమాట. కాబట్టి ఏంటంటే ఇవి నెగిటివ్గా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా అయితే కనుక వాళ్ళు ఏంటంటే ప్రాఫిటే పోస్ట్ చేశారని చెప్పొచ్చు 16%. అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా పర్లేదని చెప్పొచ్చు. మరి చార్ట్ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూస్తే కనుక చార్ట్ అయితే కనుక మనకి లోయర్ లెవెల్స్లో బయింగ్ జరుగుతుందనే విషయం అర్థమవుతుంది. వాళ్ళు ఎందుకు బై చేస్తున్నారు అనేది అది మనం చెప్పలేం. కానీ మనకి లక్ రేటివ్ అయితే కనుక
సో ఈ లెవెల్ అని చెప్తాను. సో 39, సో 40 లెవెల్లో మనకి స్వింగ్ ట్రేడ్కి ఆపర్చునిటీ ఉంది. సో భారీగా ఇన్వెస్ట్ చేద్దాము అనుకున్నా కూడా 35 to 39 లెవెల్స్లో మనం ఈ స్టాక్లో కొంచెం భారీగా అంటే సో మన క్యాపిటల్లో 1 to 2% ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో గవర్నమెంట్ సపోర్టు, సో రీక్యాపిటలైజేషన్ అట్లాంటివి ఉంటాయి కాబట్టి పిఎస్యు బ్యాంక్స్లో మనం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో పర్లేదని చెప్తాను. అయితే ఏంటంటే నా పర్సనల్గా నేనైతే కనుక పిఎస్యు బ్యాంక్స్లో అయితే ఏంటంటే నా హోల్డింగ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఉంది. భవిష్యత్తులో ఏంటంటే 1% ఆఫ్ నా క్యాపిటల్, నా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ సో పిఎన్బిలో కూడా యాడ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో నేను ఎంటర్ అయ్యేటప్పుడు మీకు అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోగలరు. చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చూస్తే కనుక సో ఈ మధ్య రీసెంట్గా నెట్ బ్యాంకింగ్ పని చేయట్లేదని, అలాగే ఫైన్ వేశారని చెప్పి అట్లాంటి బ్యాడ్ న్యూస్లు వస్తూ ఉన్నాయి కదా. అయితే ఏంటంటే సో అలాంటి టెంపరీ థింగ్స్ వల్ల ఏంటంటే స్టాక్స్ ఎఫెక్ట్ అవుతాయి అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. గ్లోబల్గా ఏదైనా ప్యానిక్ సెల్ ఆఫ్ వచ్చి ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే సో ఆ థింగ్స్ అనేవి వేరు, కానీ ఇండివిజువల్గా ఏంటంటే రిమైనింగ్ బ్యాంక్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయో సో అలాగే పర్ఫామ్ చేస్తాయి. స్టాక్లో కూడా ఏంటంటే సో ఎట్లాంటి న్యూస్ల వల్ల మనకి టెంపరీ థింగ్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఏంటంటే స్లోగా బై చేస్తూ ఉంటారనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే కనుక చార్ట్లో అయితే కనుక సో ఇది రెసిస్టెన్స్ ఎక్కువ మంది అనుకుంటారు, ఇది రెసిస్టెన్స్ అని చెప్పి కాదు, ఇది క్లియర్ ఆఫ్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న లెవెల్ కూడా క్లియర్ ఆఫ్ చేస్తుంది. సో ఈజీగా 1600కి అయితే వెళ్తుందన్నమాట. సో 1600 కన్నా పైకి అంటే ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతుందా లేదా అనేది మనం 1600 దగ్గర 603 ఆ లెవెల్ దగ్గర ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాలి. అది హిట్టింగ్ ఎలా ఉంది, రియాక్షన్ ఎట్లా ఉంది. సో ఇప్పుడున్న చార్ట్కి అయితే కనుక ఈజీగా పైకి వెళ్తుంది. మరి 1500 దగ్గర కొనుక్కోమంటారా? సో 1650కి వెళ్తుందని అంటున్నారు కదా అని అంటే సో నేనైతే సో సిఎంపిలో అయితే రికమెండేషన్ చేయను. సో నేను ఎక్కడ కొన్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఎక్కడ కొన్నాము అని చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంకు. సో చూడండి, నేను లెవెల్స్ క్లియర్గా ఇచ్చాను. సో మనకి ఎప్పుడైతే ప్రీవియస్ అంటే ఒక నిఫ్టీ అంటే బ్యాంక్ నిఫ్టీ 35,000 నుంచి 30,000కి వచ్చినప్పుడు 30,000 దగ్గర ఈ లెవెల్స్ కోసం వెయిట్ చేశాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇదంతా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్, అంటే మన లింక్ ద్వారా డీమ్యాట్ అకౌంట్స్ క్రియేట్ చేసిన వాళ్ళకే కాదు, అందరికీ ఇవ్వడం అనేది జరిగింది. సో 90% ఆఫ్ ది మనం ఇచ్చిన రికమెండేషన్ వ్యూస్ అనేవి సో ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా సో ఇచ్చాను. అయితే ఏంటంటే మీకు ఆ విషయం అనేది తెలియదు అంతే. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది సో ఈ లెవెల్ అనేది లక్రేటివ్ అని చెప్పాను. సో ఆ లెవెల్లో కొనుక్కున్న వాళ్ళు సో ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ఫ్రూట్ తీసుకుంటారు. అలాగే ఐసిఐసి బ్యాంక్ కూడా మనం ఇచ్చిన లెవెల్స్, అలాగే రిలయన్స్ కూడా మనం ఇచ్చిన లెవెల్ అనమాట. దాదాపుగా మనం సో 5 to 6 వీడియోస్ చేసామన్నమాట ఇదే లెవెల్ కోసం. ఈ లెవెల్స్కి రాకముందు, ఈ లెవెల్స్కి వచ్చినాక సో నేను చాలాసార్లు అంటే దగ్గర 5 to 6 టైమ్స్ నేను ఇచ్చి లైవ్లో మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నా వ్యూ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో అది ఫ్రెండ్స్, మనకి అక్కడ ఎంటర్ అవ్వాలి. మరి మిస్ అయ్యామో, కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాము అని అంటే దాన్ని నేను జడ్జ్ చేయలేను అనమాట. సో ఎలాగా డెసిషన్ అనేది నేను చెప్పలేను. చార్ట్ అయితే కనుక అట్లా వెళ్ళే వ్యూ ఉంది. వ్యూస్ని బట్టి నేను ఎప్పుడూ ట్రేడ్ చేయను. సో ప్రాపర్ లెవెల్ ఉంటేనే సో మనం ఏదైతే లెవెల్ నేను ఇచ్చానో అలా ఏంటంటే బ్యాంక్స్ బల్క్లో బై చేస్తున్న ఏరియా అనమాట. సో అప్పుడు ఏంటంటే టెంపరీ ఇష్యూస్ వల్ల ఆ లెవెల్స్ అనేవి బ్రేక్ అవ్వవు. అందువల్ల ఏంటంటే సో సేఫ్ గేమ్ అనేది సో నేను జనరల్గా ప్లే చేస్తూ ఉంటాను అనమాట. సిఎంపీ నుంచి పైకి వెళ్ళేలాగా కనిపిస్తుంది, కానీ సో మనకి ఏదైనా రివర్స్ అయితే ఏంటంటే కాపాడే వాళ్ళు ఉండాలి కదా. సో అయితే మనం ఇచ్చిన లెవెల్స్ అయితే మాత్రం అంత సామాన్యంగా బ్రేక్ అవ్వవు. అందువల్లే సో వెయిట్ చేసైనా పర్లేదు. సో నేనైతే కనుక ఆ లెవెల్స్ కోసం వెయిట్ చేస్తాను. సో మీరు ఎక్కడ కొనాలి అనేది మీ వ్యక్తిగతమైన ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవమంటాను. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ డైలు సో అయితే ఏంటంటే చాలా కాలం ఇది ఎండిపోయిన బావిలాగా ఉంది. సో ఊట బావిలాగా తయారవుతుంది. సో ఆల్రెడీ ఊట బావిలాగా నీళ్లు ఊరుతూ ఉన్నాయి దాంట్లో, అంటే బయింగ్ వస్తూ ఉందన్నమాట. అయితే సో వీళ్ళ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఫోన్ కాలింగ్, సో అది వాడటం మానేశారు కదా కొన్ని సంవత్సరాలుగా. అందువల్ల ఏంటంటే ఆ బిజినెస్లో గ్రోత్ లేక సో రిజల్ట్స్ కూడా అలాగే వచ్చినాయి, ఫాల్ డౌన్ అయింది మనం చూసాం. అయితే కొత్తగా వీళ్ళు తీసుకున్న డెసిషన్ సో మనం డిస్కస్ చేసుకున్నాం గత వీడియోస్లో, జేడీ మార్ట్. సో ఇండియా మార్ట్ బిజినెస్ ఉంది కదా, సేమ్ దానికి కాంపిటేటర్ లాగా అనమాట, సేమ్ బిజినెస్ థీమ్ అనమాట జేడీ మార్ట్. అది క్లిక్ అయితే కనుక సూపర్. అయితే ఏంటంటే సో మనం ఆ డేటా అంతా వచ్చి క్వార్టర్లీస్ అంతా కలిసిన తర్వాత మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కానీ క్లోజ్గా బిజినెస్ని వాచ్ చేయగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంటుంది అని అంటే సో బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇలా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి అయితే కనుక క్లోజ్గా వాచ్ చేసే పర్మిషన్స్ ఉంటాయి అనమాట. సో మన వల్ల కాదు కదా అది. అందువల్ల ఏంటంటే సో అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ కన్నా కూడా వాళ్ళ బిజినెస్ మోడల్ని ఇప్పుడు ఎలా చేంజ్ చేశారు, సో అలాగే మేనేజ్మెంట్ డెసిషన్స్ ఎలా ఉన్నాయి అనేది కీన్గా వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి సో అలా స్ట్రెంతీ బయింగ్ వస్తుంది. అయితే మనం లాస్ట్ వీడియోలో నేను డిస్కస్ చేసినప్పుడు 647 లెవెల్, అలాగే మనకి 602 లెవెల్, సో ఈ లెవెల్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పి అనుకున్నాం. అయితే ఏంటంటే ఆ లెవెల్కి రాకుండానే ఫ్రెష్ బయింగ్ అనేది మళ్ళీ వచ్చింది. అంటే సో అగ్రెసివ్గా బ్యాంక్స్ బై చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది. అలాగే ఇది రెసిస్టెన్స్ అనుకుంటారు, కానీ సో మార్కెట్ సపోర్ట్ చేస్తే కనుక బ్రేక్అవుట్ వస్తుంది, అందులో తిరుగులేదు. మార్కెట్ సపోర్ట్ లేకపోతే కనుక మనకి ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ ఒక లెవెల్ ఉంది. మరి ఎట్లా ఇన్వెస్ట్మెంట్ అంటే కనుక సో నేనేం చేస్తాను అనేది
మీకు ఫ్రీ డీమ్యాట్ గ్రూప్లో వాళ్ళ డిస్కషన్ ఉంది కదా, అక్కడ చెప్తాను. రీజన్ ఏంటంటే సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో సపోజ్ మనం ఇక్కడ మన క్యాపిటల్లో 2% ఆఫ్ మనం వాడి, అంటే మన క్యాపిటల్ 1,00,000 అయితే 2% మనం వాడి మనం ఇక్కడ బై చేసాం అనుకోండి. సో ఇక్కడ బై చేస్తే సో డ్రాప్ అయింది అనుకోండి. సో నాకేంటంటే ఈ లెవెల్ అనేది లక్రేటివ్గా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇంకొక 2% నేను బై చేస్తాను. సో ఇక్కడ ఓవరాల్గా 4% నా టార్గెట్ అనేది 2,500 3,000 అనమాట. స్టాప్ లాస్ అనేది అర్థమవుతుంది. సో స్టాప్ లాస్ అనేది ఇప్పుడు కాదు అది. సో అదేంటంటే ట్రేడ్ కాదు కదా. సో వాళ్ళ పందా మారింది, బిజినెస్ బాగోలేదు అన్నప్పుడు క్యాండిల్స్ పడే స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే క్యాండిల్స్ ముందే చెప్తాయి కదా. సో మనకి డేటా వచ్చేటప్పటికి, ఇన్ఫర్మేషన్ న్యూస్ వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని నేను తీసుకుంటాను తప్ప సో ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు కూడా స్టాప్ లాస్లు అనేవి పనికిరావు. కాబట్టి 2 ప్రైస్ పాయింట్స్ ఎంచుకొని ఇక్కడ ఒక 2%, ఇక్కడ ఒక 2%. సో ఇక్కడ 2% ఎంటర్ అయ్యేటప్పుడే నాకు తెలుసు. ఎందుకని సో ఈ లెవెల్కి వచ్చినా కూడా నేను కొనడానికి 2% రెడీగా చేసుకున్నాను. ఇలా 2 ప్రైస్ పాయింట్స్ ముందే ఫిక్స్ చేసుకున్నప్పుడు తప్ప సో నేనంటే మల్టిపుల్ టైమ్స్ అనేది ఎంటర్ అవును. స్టాక్ పడిపోతుంది కదా అని అన్నెసరీగా యావరేజ్ చేస్తే ఏంటంటే హెవీ నష్టాలు తప్పవు. స్టాక్ మార్కెట్లో ఏంటంటే బ్లండర్ అది. సో మనం ఏంటంటే యావరేజ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది, ఎలా పడితే అలా యావరేజ్ ఎప్పుడు చేయకూడదు. సో ఒక పర్ఫామ్ చేయలేని కంపెనీని యావరేజ్ చేయడం కన్నా దానికన్నా మించి పర్ఫామ్ చేయగలిగిన కంపెనీ ఆ సెక్టార్లో కానీ సో వేరే సెక్టార్లో ఉన్న మంచి కంపెనీ కానీ పిక్ చేసుకుంటే అది మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. డబ్బులు మొత్తం సో ఒక చోట యావరేజ్ చేసి మనం కూర్చడం వల్ల ఏమవుతుందంటే ఇంకా డౌన్కి వెళ్ళిపోయి సో డ్యామేజ్ చేస్తాయి అనమాట. అలా ఎప్పుడు చేయడం అనేది కరెక్ట్ కాదు. ముందుగానే ప్లాన్డ్గా 2% ఇక్కడ 2% ఇక్కడ. సో ఆ విషయం అనేది మనం లైవ్లో డిస్కస్ చేద్దాం. సో దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకుంది కానీ చార్ట్ అయితే కనుక క్లియర్గా సో అర్థమవుతుంది. వాళ్ళు వేసే అడుగులు ఏంటంటే సో ఈజీగా ఏంటంటే 2,500 నుంచి 3,000కి సమీప భవిష్యత్తులో వెళ్తుందన్నమాట. సమీప భవిష్యత్తులో అంటే సో 1 to 3 years అనమాట. 1 to 3 yearsలో దీని టార్గెట్ వచ్చేసరికి 3,000 అనమాట. సో 1 to 3 years అంటే 3 years హోల్డ్ చేయగలము అన్న వాళ్ళు మాత్రమే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. అంతేగాని ఒక 10% పడిపోగానే సో ఇక్కడ కామెంట్లు చేయడం వల్ల బెనిఫిట్ ఏమి ఉండదు. మీకు ఆల్రెడీ మొత్తం వివరంగా క్లియర్గా చెప్పాను. ఇంకా లైవ్లో కూడా ఫ్రీ డీమ్యాట్ గ్రూప్లో నేను లైవ్లో కూడా డిస్కషన్ చేస్తాను అనమాట. అక్కడ డిస్కషన్ బట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోమని చెప్తానమాట. చూడండి ఫ్రెండ్స్, బ్లిస్జీవియస్ ఫార్మా గురించి చూసే ముందు సో ఈరోజు మనం సో సపోర్ట్ కింద ఎందుకు బై అవుతుంది ఆ విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో అలాగే మీరు కూడా అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వీకెండ్ సెషన్స్ని వాటిని అటెండ్ అవ్వాలి అని అంటే మన డిస్క్రిప్షన్లో ఉన్న డీమ్యాట్ కింద అకౌంట్ ఓపెన్ చేసి సో మీ ఐడిని సో దాని కింద నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి ఏంటంటే వాట్సాప్ చేయండి. సో అట్లాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అనేది సో మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనం సో బ్లిస్జీవియస్ ఫార్మా గురించి చూద్దాం. ఫ్రెండ్స్, బ్లిస్జీవియస్ ఫార్మా గురించి సో మనం ఏమని డిస్కస్ చేసుకున్నామంటే గతంలో వీడియోస్లో సో ఫాల్ డౌన్ వచ్చినప్పుడు మనం ఈ స్టాక్ జోలికి వెళ్ళామన్నమాట. సో ఫాల్ డౌన్కి వచ్చినప్పుడు లెవెల్స్ చూసాం, ఎందుకు అంత 20% పైగా డ్రాప్ అయింది అని చెప్పి మనం స్టాక్ని పట్టుకున్నాం అనమాట. సో అయితే సో మనం బయింగ్ వీచేటప్పుడు ఏమని చెప్పామంటే సో బయర్ అయితే కనుక స్ట్రాంగ్ బయర్ అయితే కనుక 55.73 దగ్గర ఉన్నాడు. కానీ అక్కడ దాకా వస్తుందో లేదో చెప్పలేం కాబట్టి మనం 95-96 ఆ ఏరియాలో కొందామని చెప్పి అలాగే 95-96 ఏరియాలో మన క్యాపిటల్లో 1 to 2% అనేది ఇన్వెస్ట్ చేసాం అనమాట. అయితే సో మనం వెయిట్ చేయాల్సిన సెకండ్ లెవెల్ ఏంటంటే 55.73. సో మార్కెట్ ఏదైనా ఫాల్ డౌన్ వస్తే కనుక ఈ లెవెల్ దొరుకుతుంది. రాకపోతే ఏంటంటే మనకున్న 2% అనేది మనం అనుకునే టార్గెట్స్ 3 times అవుతుందని చెప్పాను కదా. ఈ స్టాకు మనం అనుకునే టార్గెట్కి 2023-24 కల్లా రీచ్ అవుతాం అనమాట. స్లోగా నిమ్మలంగా ఏంటంటే సో మంచి టార్గెటే మంచి రిటర్న్సే ఇస్తుంది ఈ స్టాక్ అనేది. సో అందులో సందేహం లేదు అని చెప్పి అని అంటాను. కానీ మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది మన క్యాపిటల్లో ఎంత పర్సెంటేజ్ అనేది మాత్రం చూసుకోవాలి. సో 2% ఆఫ్ క్యాపిటల్ మాత్రమే వాడాను. సో నేను ఇంకొక 2% వెయిట్ చేస్తాను అనమాట. సో అయితే ఏంటంటే పడితే బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇంకొక 2% కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే ఈ ఎంట్రీ దొరికితేనే బాగుంటుంది. సో ఈ ఎంట్రీ దొరకపోయినా దాని టార్గెట్ అయితే పైకి వెళ్తుంది, అది సందేహం లేదనమాట. కాబట్టి సో మనకి కిందకు వస్తేనే బాగుండు, కానీ కిందకు వచ్చినప్పుడు ఏంటంటే సో మనం 95లో కొన్నాం కదా, సో చూడలేకపోతున్నాము. ఇట్లాంటి యాటిట్యూడ్ అనేది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్కి సో పనికిరాదు అని చెప్తాను. సో పడ్డప్పుడు ఆ స్టాక్లో ఏదైనా ప్రాబ్లం వల్ల పడితే సో అప్పుడు ఆలోచించమని చెప్తాను. సో ఓవరాల్గా ఏంటంటే 2 levels కోసం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి కిందకు వస్తేనే బాగుండు, రాకుండా పైకి వెళ్తే ఏంటంటే ఆ అమౌంట్ని ఇంకొక స్టాక్ వైపు మనం మళ్ళిస్తాం అనమాట. అది ఫ్రెండ్స్ మనకి బ్లిస్జీవియస్ ఫార్మాకి సంబంధించిన లెవెల్స్. నిఫ్టీతో సంబంధం లేకుండా ఇచ్చిన వ్యూస్ అనమాట. ఐటీసీ కానీ బ్లిస్జీవియస్ కానీ ఇతర జీలు అట్లా కొన్ని ఇచ్చాం కదా మనం. సో అదనమాట, ఇవంతా కూడా నా వ్యక్తిగతమైన వ్యూస్. అయితే ఏంటంటే క్యాపిటల్ అలర్ట్ చేయడం అనేది చాలా జాగ్రత్తగా అలర్ట్ చేయాలి. అందుకని నేను లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వమని మరీ చెప్పేదనమాట. ఏదైనా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. నైట్
మనకి లైవ్లో కలుద్దాం. ఫ్రీ డీమ్యాట్ గ్రూప్ వాళ్ళ లైవ్లో మనం 8:30 తర్వాత, సో మేబీ 9కి స్టార్ట్ చేస్తాను. అక్కడ కలుద్దాం. బాయ్, గుడ్ డే.